సాదా బైనామాకు అఫిడవిట్ అక్కర్లేదు. నేడు రేపు ఉత్తర్వులు ఇవ్వనున్న సీసీఎల్ఏ మార్గదర్శకాలను సవరించేందుకు కసరత్తు. పెండింగ్ దరఖాస్తులకు ఆటంకం తొలగినట్లే అని చెప్పేసి చూస్తూ ఉన్నారు. చూద్దాం మరి ఏం కాబోతా ఉంది. దీని మీద ఊరిచి ఊసరగాయ అన్నట్టుగా అనేక రోజుల నుండి దీన్ని ముఖం మీద ముంగట పెట్టి ఇగో రేపు అని చెప్పేసి మన అదేదో కోటేశ్వరరావు సినిమాలో చికెన్ చూసుకుంటా ఊలాడేసుకుంటా తిన్నట్టు ఫీల్ కమ్మన్నట్టు ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. వాస్తవానికి ఎమర్జెన్సీ అవసరం ఉన్నటువంటిది, రైతులకు ఇబ్బందులు పెడుతున్నటువంటి అంశాలు ఇవన్నీ కూడా. వీటిపైన త్వరగా చట్టపరంగా కావచ్చు ఇంకా అన్ని సవరణలు చేయాలి. ధరలలో ఇబ్బందులు ఇంకా అనేకం ఉన్నాయని చెప్పేసి గతంలోనే మాట్లాడుకున్నాం. ఇక వాటిపైన ఎందుకు తొందరగా పని చేయలేకపోతా ఉంది, ఎందుకు తొందరగా ఫోకస్ పెట్టలేకపోతా ఉంది ఒకసారి అర్థం చేసుకోవాలి. దానిపైన వీలైనంత త్వరగా రైతులకు అందుబాటులో ఉండే విధంగా ఇప్పటివరకు ధరని ప్రకారంగా చూస్తే ఎంఆర్ఓకి అధికారం లేదు. ఏదన్నా ఇష్యూ జెన్యూన్ అని తెలిసినా దాన్ని మార్చడానికి దాన్ని సవరించడానికి ఎంఆర్ఓకి అధికారం లేదు. అటు జిల్లా కలెక్టర్ కూడా అధికారం లేదు. వెళ్తే కోర్టుకు వెళ్ళాలి, లేదంటే ఎవరి పేరు మీద అయితే అనుకోకుండా పడ్డదో వానికి అమ్మేసుకోవాలి. ఇది పరిస్థితి జరుగుతూ ఉంది. దానిపైన తొందరగా చర్యలు తీసుకోవాలి. అలాగే పూర్తి ఒకసారి చదివే ప్రయత్నం చేద్దాం. సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారానికి ప్రధాన ఆటంకంగా ఉన్న అఫిడవిట్ నిబంధనలను తొలగించేందుకు సీసీఎల్ఏ అవుతోంది. దీనిపై 1-2 రోజుల్లోనే పూర్తి స్పష్టతతో ఉత్తర్వులు ఇచ్చేందుకు కసరత్తు చేస్తుంది. ఈ మేరకు మార్గదర్శకాల్లోని కొన్ని మార్పులు చేసి ప్రకటన జారీ చేయనుంది. భూభారతి చట్టంలోని సెక్షన్ 6 సబ్సెక్షన్ 1 ప్రకారం సాదా బైనామా దరఖాస్తు పరిష్కారానికి అధికారాలు కల్పిస్తూ గత ఏడాది సెప్టెంబర్ 10న రెవెన్యూ శాఖ జీవో నంబర్ 106ను జారీ చేసిన విషయం తెలిసింది. అయితే భూభారతి చట్టంలో పేర్కొన్న 3 అంశాలను మార్గదర్శకాల్లో చేర్చడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. ఇందులో అత్యంత కీలకమైన భూమి విక్రయించిన వ్యక్తి నుంచి అఫిడవిట్ తీసుకురావాలన్న నిబంధన, విక్రయదారుడి నుంచి అఫిడవిట్ తేవాలని ఒత్తిడి చేస్తే కొనుగోలుదారుల హక్కులు దెబ్బతినే ప్రమాదం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అఫిడవిట్ తప్పనిసరి అంటే నకిలీ అఫిడవిట్లు తయారు చేసే ప్రమాదం ఉంటుందని, దీనివల్ల వివాదాలు మరింత పెరిగే అవకాశం ఉంటుందనే చర్చ జరిగింది. ఇక విక్రయదారులు మరణించిన లేదా వారసులు ఎవరైనా దానిపై వివాదాలున్నా 14 పేజీలో ఉంది మిగతాది. ఇక వివాదాలున్నా దానిపైన ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి, లేదంటే పరిష్కరిస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. సరే, ఏదేమైనప్పటికీ భూ వివాదాలు అనేకం పెరిగినాయి. నిత్యం వ్యవసాయమే ఆధారంగా బ్రతికేటువంటి రైతుల మధ్యలో కూడా ఈ భూ వివాదాలు అనేక గొడవలు పెట్టి వాళ్ళను ఒకరికొకరు రైతన్నలను కూడా కొట్టుకునే స్థాయికి, కక్షలు పెంచుకునే స్థాయికి, రైతుకు మధ్యలో మాట్లాడుకోవడానికి కూడా వీలు లేకుండా ఇక కక్షపూరితంగా వ్యవహరించేటువంటి ధోరణిలు గ్రామాల్లో కనిపిస్తూ ఉన్నాయి. సో అఫిడవిట్ సేకరించడం కష్టమవుతుందన్న వాదనలు వినిపించింది. ఎప్పుడో కొనుగోలు చేసిన భూమికి ఇప్పుడు అఫిడవిట్ అడిగితే ఎవరు అంగీకరిస్తారని, సానుకూలత తక్కువ ఉంటుందని, అఫిడవిట్ను తప్పనిసరి చేసే మధ్యవర్తుల అదనపు మొత్తం వసూలు చేసే ప్రమాదం ఉంటుందని విమర్శలు వ్యక్తమయ్యాయి. నిర్దేశిత మొత్తాన్ని తనకు ఇవ్వలేదంటూ విక్రయదారుడు అడ్డం తిరిగితే న్యాయపరమైన సమస్యలు ఎదురయ్యే అవకాశం లేకపోదన్న చర్చ జరిగింది. మార్గదర్శకాల నుంచి అఫిడవిట్ నిబంధనలు తొలగించాలన్న డిమాండ్ వ్యక్తమైంది. ఈ మేరకు గత అక్టోబర్లో అఫిడవిట్ వ్యక్తతపై రెవెన్యూ శాఖ న్యాయ సలహా కోరింది. దీనిపై అడ్వకేట్ జనరల్ స్పందిస్తూ అఫిడవిట్ తప్పనిసరి కాదని, మార్గదర్శకాల నుంచి ఈ విధానాలను మినహాయించుకోవచ్చని స్పష్టం చేసింది. ఏజీ నుంచి సానుకూలత స్పందన రావడంతో అఫిడవిట్ను మినహాయింపి మార్గదర్శకాలు సవరించేందుకు సిసిఎస్ కసరత్తు మొదలుపెట్టిందంట. సరే, వార్తల్లోకి వచ్చే కంటే ముందే మీరు తొందరగా పని ఫినిష్ చేసుకొని దీన్ని ప్రజలకు హింట్ ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే చాలా పనులు ఇట్లనే ఇగోరేపు అగరేపు అనుకుంటా పెండింగ్లో పడ్డటువంటి అంశాలు చాలా ఉన్నాయి. సో పెండింగ్లో పడకుండా సాదా బైనామాకు అఫిడవిట్ అక్కర్లేదని చెప్తా ఉన్నారు. అదే కాకుండా గతంలో పేర్లు మిస్టేక్ అయ్యి చాలామంది పేర్లు మారినాయి భూమి పైన. వాళ్ళకు వీలైనంత త్వరగా వాళ్ళ సమస్యలు పరిష్కరించాలి. అనేక మంది నా భూమి ఇంకోరి పేరు మీద పడుతుంది, ఇంకోరి భూమి ఇంకోరి పేరు మీద పడుతూ ఉంది. ఇదంతా ఒక చైన్ సిస్టంగా మారి నా భూమి కావాలని చెప్పేసి అంటే ఆ వ్యక్తి భూమి
వేరే పేరు మీద పడితే ఆ భూమి ఆయనకి చేపిస్తే ఆ భూమి ఈయన పేరు మీద ఉన్న భూమి నాకు చేపిస్తాడు. ఇక మధ్యలో ఉన్న ఆయన నిమ్మలంగా నిమ్మకెత్తినట్టుగా ఉన్నాడు. ఎందుకంటే ఎవరిదో ఒకరిదైతే ఆయన పేరు మీద భూమి ఉంది కదా, నాకేం పోతుంది అని చెప్పేసి కనీస ప్రయత్నాలు కూడా చేయకుండా ఉన్నటువంటి సందర్భాలు కనిపిస్తూ ఉన్నాయి. దానివల్ల చాలామంది రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు, ఇబ్బందులు పడ్డం కూడా నేను కూడా అందులో ఒక బాధితున్ననే చెప్పేసి తెలియజేస్తూ ఉన్నా.